మండల్ జెడ్పీటీసీ మరియు కామారెడ్డి జిల్లా పరిషత్ ఫ్లోరెడ్డి నారెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతున్నా. ఈరోజు రైతులపై మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కపట ప్రేమ నటిస్తూ ఒకవేళ వరి ఆ రోజేమో వరేస్తే ఊరే అని చెప్పేసి ఈ రోజు కేంద్రం బరాబర్ కొనాలని చెప్పేసి మన కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతినిధులు కానీ నాయకులు కానీ అందరూ మాట్లాడుతున్నారు. దానికోసం మండల తీర్మానాలు చేస్తారు, గ్రామ పంచాయతీ తీర్మానాలు చేస్తారు. టీఆర్ఎస్ నాయకులది రైతుల మీద దొంగ ప్రేమ నటిస్తారు. ఎందుకోసం అంటే వాళ్ళు ఈ రోజు రాజకీయ మైలేజ్ కోసం వాళ్ళు తీర్మానాలు చేస్తూ మోడీ కొనాలని చెప్తూ ఈ రోజు రైతులు ఏమైనా వరి పండించారు, రా రైస్ పండించలేరు, బాయిల్ రైస్ పండించలేరు. దాని గురించి రైతులకు అవగాహన లేదు. ఎవరు కొంటారని తెలుసు, ఓన్లీ ఐక్యపీ సెంటర్లో ఉంటారు, లేకుంటే సొసైటీలో ఉంటారు, లేకుంటే మార్కెట్ కమిటీలో ఉంటారు. విధానమే రైతు తెలుసు. ఆ రైతును ఆ రోజు ఢిల్లీలో పోయి మన కేసీఆర్ గారు వరేస్తే ఊరే అని చెప్పి రైతులను భయపెడితే ఈ రోజు భయపెడితే పోయిన సంవత్సరం 2021లో 2,40,000 ఎకరాలు నాటేసిన రైతులు ఈ సంవత్సరానికి వచ్చే వరకల్లా మన కేసీఆర్ మాట నమ్మి కొనడానికి భయంకు 1,61,000 ఎకరాలు వేయడం జరిగింది. ఈ రోజు 86,000 ఎకరాలు మన జిల్లాలో ఇంకా రైతులు నాటు వేయలేరు. నాటు వేయక వీళ్ళు ప్రత్యామ్నాయ పంటలు పెడితే మన వరి పొలంలో ప్రత్యామ్నాయ పంట మొలవదు కాబట్టి వారు పెట్టుబడి నష్టపోయారు, వాళ్ళు చాలా నష్టపోయారు. ఆ రైతులను కూడా మనం ఈ రోజు ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే బడ్జెట్ కేటాయించి పోయినసారి యాసంగిలో వాళ్ళ అకౌంట్లో ఎన్ని డబ్బులు పడ్డాయో అన్ని డబ్బులు వాళ్ళకు ఇచ్చే విధానంగా మనం చూసుకోవాలా. దీనికోసం కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంది. ఈ రోజు మన ఊరు మన ప్రోగ్రాం కూడా రైతులకు ఆదుకునే ఉద్దేశంతో మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, మా షబ్బీర్ సాబ్ అధ్యక్షన, మా సుభాష్ అన్న అధ్యక్షన ఎల్లరెడ్డిలో ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుందంటే ఈ రోజు రైతులను ఆదుకునేదాకా మేము ఖచ్చితంగా నిలబడుతున్నాం. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మైలేజ్ కోసం కేంద్ర ప్రభుత్వం మేడలు వేస్తాము, కేంద్ర ప్రభుత్వం కొట్లాడతాము, కేంద్ర ప్రభుత్వంతో చూసుకుంటామని చెప్తున్నారు. మీరు ఏం చూసుకుంటారో చూసుకోరు, మేము అర్థంట్లేదు. కేంద్రం చూసుకుంటే చూసుకోరు. కాకపోతే వారి ప్రతి గింజ కొనుగోలు చేయాలా. మరి రైతులు ఏదైతే ఉన్నారో 86,000 ఎకరాలు రైతులు ఉన్నారు చూడు, వాళ్ళకు కూడా పోయినసారి వాళ్ళ అకౌంట్లో ఎన్ని డబ్బులు పడ్డాయో చూసి వాళ్ళకు కూడా న్యాయం జరగాల. వాళ్ళకు న్యాయం జరిగేదాకా కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ గా మా శిబిరాల అధ్యక్షతను కూడా మేము ధర్నాలు చేసి కూడా వాళ్ళకి ఇప్పించి ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు పోయిన సంవత్సరం రైతుల కుటుంబాలను చూసుకున్నట్టయితే 1,80,000 కుటుంబాలు రైతులు పొలం నాటేసారు 2002లో. ఈ రోజుకి వచ్చినట్టయితే 21లో వేసారు. ఈ రోజు 22లో వచ్చేటైతే 1,13,000 ఎకరాలు రైతులు వేసారు. ఇంకా 67,000 కుటుంబాలు పొలం నాటేయలేరు. కావున వీళ్ళందరికీ న్యాయం జరగాల.